ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ నీకు వందనములు స్తోత్రం నాయన. ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. ఈ దినమంతా మా పనులలో మాకు చక్కటి నడిపింపునిచ్చారు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీకు ఇష్టమైన రీతిగా ఉండడానికి కృపనిచ్చారు. దేవా ప్రభా మాకు కావాల్సిన స్కిల్స్ ఇచ్చారు. మేము ఎవరితో మాట్లాడినా సమస్తం కూడా చక్కగా మాట్లాడినట్లుగా మీరు మా నోటికి తోడుగా ఉన్నారు. దేవా మేము ఏ వాహనాలపై ప్రయాణించినా, ఏ చోట నడిచినా ప్రతి చోట కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా భద్రంగా ఇంటికి తీసుకొచ్చారు నాయన. నీకు వందనములు. మా తండ్రి దేవా బిడ్డలను స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా యొక్క జీవితంలో అనుదినం అనుక్షణం కూడా ఈ విధంగా తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి, ఈ దినము ధ్యానం నిమిత్తము మేము 136వ కీర్తనలో 4వ వచనమును ధ్యానిస్తున్నాము. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును అన్న కీర్తనకారులు ఎంత సంతోషంగా ఎంతో విశ్వాసంతో రాస్తున్నటువంటి కీర్తన. అవును ప్రభా, మరి మా తండ్రి నీవు ఒక్కడవే ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఇంకెవరు కూడా ఈ లోకంలో లేరు. నీ వంటి ఆశ్చర్యకార్యములు, మహా ఆశ్చర్యకార్యములు చేయవాడవు నీవు తప్ప ఇంకెవరు కూడా లేరు ప్రభా. మేము నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, ఈ కీర్తన అంతట్లో కూడా మేము చూసే మాట, ఆయన కృప నిరంతరముండును. అవును ప్రభా, నీ కృప నిరంతరం ఉంటుంది. నీవు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు, షరతులు లేని ప్రేమతో ప్రేమిస్తున్నావు. మా తండ్రి, ఇలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఎవరు కూడా లేరు ప్రభా. నీ యొక్క గొప్ప కృపను బట్టి మేము ఎంతైనా వందనస్తులము. అవును తండ్రి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే తండ్రి, నీవు చేసిన అద్భుత కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటే అది ఎవరికి కూడా సాధ్యం కాదు నాయన. అంత గొప్ప అద్భుత కార్యాలను మీరు చేసి ఉన్నారు. అలాంటి గొప్ప కార్యములు నీవు తప్ప ఇంకెవరు చేస్తారు ప్రభా. నా జీవితంలో, మా అందరి జీవితాలలో ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి, మేము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మా జీవితాలలో మీరు చేసిన అద్భుత కార్యాలను మేము ఎప్పటికీ మర్చిపోలేము. మా తండ్రి, నీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయితే ఆ కార్యములన్నిటి వెనక నీ యొక్క ప్రణాళికను బట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతిదీ కూడా, సమస్తం కూడా నీ చిత్త ప్రకారము నీ యొక్క కృపను బట్టి జరిగించావు. మా తండ్రి, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మరి ఎక్కడ అద్భుత కార్యం జరిగినా దాని వెనుక నీవే ఉన్నావు మా ప్రభా. మరి సృష్టించినటువంటి మమ్ములను సృష్టించిన రీతిని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మా ప్రభా, ఎంత అద్భుతంగా మమ్మల్ని సృష్టించావు నాయన. ఏ సైన్స్కు అందని రీతిగా, ఎవరు కూడా క్రియేట్ చేయలేనంత గొప్పగా తండ్రి మీరు సృష్టించి ఉన్నారు మా ప్రభా. ఈ లోకాన్ని, ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని అంతా కూడా, ఈ సృష్టిని అంతటిని కూడా ఇంత గొప్పగా నీవు సృష్టించిన రీతిని బట్టి కూడా మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నీవు తప్ప ఎవరు కూడా ఈ విధంగా గొప్ప మహా ఆశ్చర్య కార్యములను చేయలేరు మా ప్రభా. నీ యొక్క ఆశ్చర్య కార్యములను బట్టి మేము నీకు ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ఇశ్రాయేలీయుల జీవితంలో నీవు చేసిన అద్భుత కార్యాలను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా మా జీవితాలలో కూడా తండ్రి నీవు చేసి ఉంటావు. ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా అద్భుత కార్యాలను పొంది ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరము మేము జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అవును, నేనైతే తండ్రి దినదినము జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా జీవితంలో నీవు నాకు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ఎప్పుడు దాన్ని మర్చిపోము. అనుక్షణం కూడా దాన్ని గుర్తు తెచ్చుకొని మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము మా ప్రభా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. నీపైన ఆధారపడితే తండ్రి మేము ఎప్పుడు కూడా ఓడిపోము. మా జీవితాలలో కొన్ని కష్టాలు, మాకు సమస్యలు, బాధలు రావచ్చు. కానీ ఆ బాధలలో, ఆ కష్టాలలో కూడా నీ యొక్క ప్రణాళిక ఉన్నదని, నీవు ఉన్నావని మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా గొప్ప దేవ, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో మీరు మాకు ఈ వాగ్దానం ఇచ్చినందుకు, నీ యొక్క కృప నిరంతరం ఉండును అన్న వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం.
నీవు ఒక్కడవే మా జీవితాలలో అద్భుత కార్యాలను చేస్తావు కాబట్టి మేము నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ప్రభా మా జీవితాలలో మరొకసారి నాయన మేము కష్టాల్లో ఉన్నప్పుడు మా సమస్యల్లో ఉన్నప్పుడు తండ్రి మమ్మలను మీరు దర్శించమని వేడుకొంచున్నాం. అంతేకాదు ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న వారు ఎవరెవరు నాయన ఇలాంటి సమస్యలలో ఉన్నారో మరి ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చగలిగిన గొప్ప దేవుడు మీరే గనుక నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటున్నాము. తండ్రి మమ్మలను మీరెంతో క్షేమంగా ఈ దినమంతా కాపాడినందుకు నీకు వందనములు. మరి మా కుటుంబాలలో సంతోషము సమాధానం ఇచ్చినందుకు వందనములు. ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో సమాధానం లేదో దానిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలో కూడా మీరు సంతోషం అనుగ్రహించండి. కలతలు మనస్పర్ధలు తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి వృద్ధులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యమును నీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా ప్రభా మరి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. వారందరూ నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి. మరి వారి యొక్క ఎదుగుదలలో మరి మేము నిన్ను వాళ్లకు తెలిపేలాగా నీ మార్గంలో వారిని పెంచులాగున కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగి బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, అద్వితీయుడవు. మా తండ్రి యవన బిడ్డను దీవించండి. వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. వాళ్ళు ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్కి వారు సిద్ధపడుతూ ఉంటుండగా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానంతో వాళ్ళను దీవించండి, నడిపించండి. మా ప్రభా జ్ఞానంతో వారు చదువుకున్నట్లుగా మరి మా ప్రభా ఎలాంటి శోధనలకు చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాం. ఉన్నత స్థాయికి వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, దూర దేశాలలో చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. వారికి కూడా నీ యొక్క జ్ఞానం అనుగ్రహించి మంచి స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. మీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినము ఎంతో మంచి వార్తలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రంలో. ఎంతోమంది కన్సీవ్ అయినటువంటి వార్తను విన్నారు. నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వారు ఉన్నారు. వివాహ సంబంధములు కుదుర్చబడిన వారు ఉన్నారు. వారందరిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, నీవెంతో గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, అద్వితీయుడవు. మరి మా ప్రభా మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో ఆశ్చర్యకార్యములు చేస్తున్నారు మా తండ్రి. మరి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయండి. మరి ఎవరెవరైతే మాకు ఇంకా రాలేదని ఏ కొదవలైతే కలిగి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరినీ ప్రభా మీరు దయ ఉంచి లేవనెత్తి వారికి కావాల్సిన తగిన కాలంలో మీరు సహాయం చేస్తారు కాబట్టి నెమ్మదిని ఓర్పును అనుగ్రహించి మరి కనిపెట్టి ఉండగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో హఠాత్తుగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారు ఈ సమయంలో ట్రీట్మెంట్ కొరకు ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు సరైనటువంటి ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా స్వస్థపడి వారు ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి. వాళ్ళని కూడా మీరు దీవించండి. వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించి నాయన మరి త్వరగా నాయన వారు స్వస్థత పొందుకున్నట్లుగా కృప చూపించండి ప్రభా. మరియు కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంటున్నారు. అనేక రీతిలుగా వారు మరి ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటుండగా మీరు కనికరంతో వారిని త్వరగా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకుంటున్నాం నాయన. మా తండ్రి దయగలిగిన దేవా, నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ సమయంలో మరి రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. వారికి అందరికీ ఓపికను సహనం అనుగ్రహించమని మరి ప్రభా వారికి మీ కాపుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి సైనికులు ఇంకా రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు అనేక మంది రాత్రులు నిద్ర మేలుకొని అనేక కార్యక్రమాలు మరి అనేకమైన పనులు అంటే తండ్రి వారు సెక్యూరిటీగా ఉంటూ ఎంతో క్షేమంగా మరి దేశాన్ని సంరక్షిస్తుంటున్నారు. వాళ్ళని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వారిని కూడా మీ కాపుదలలో కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను కూడా మీరు క్షేమంగా కాపాడండి ప్రభా. మరి వారి వాహనాలపై రక్తం ప్రోక్షించండి. సంపూర్ణమైన
ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. ఎలాంటి ప్రమాదములు కలగకుండా క్షేమంగా వారు గమ్యస్థానంకు చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, మరి దుఃఖిస్తున్నటువంటి వారిని, బాధపడుతున్నటువంటి వాళ్ళను, మరణిస్తున్నటువంటి వాళ్ళను, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను, అన్యాయాలకు అక్రమాలకు గురైన వాళ్ళను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, అన్యాయము జరిగి ఎంతగానో కృంగిపోతున్న వాళ్ళను మీరు కాపాడండి. ప్రభా, న్యాయం జరిగించండి. వారి పక్షంగా న్యాయము జరిగించు దేవుడవు నీవే తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి తండ్రి, వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది అనాథలుగా ఉన్నారు. వారికి కూడా మీరు ఒక ఆశ్రయము అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి దేవా, ఎంతమంది ప్రభా, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు కష్టాలు పడుతూ ఉన్నారు. మరి కృప చూపించమని కూడా వేడుకుంటున్నాము ప్రభా. మరి సమస్తము జరిగించు దేవుడవు నీవే కదా మా తండ్రి. ప్రతి ఒక్కరి కష్టాన్ని చూస్తున్న వాడవు నీవే. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, ఈ సమయంలో నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయంలో ఉన్న వేదన, బాధ, వారికి ఉన్నటువంటి కష్టము ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడవు. ఎన్నో ప్రెషర్స్తో, టెన్షన్స్తో ఎంతోమంది నిద్రపట్టని స్థితిలో ఉంటుండగా వాళ్ళందరినీ మీరు కరుణించి ప్రభా, నీ వాక్యమును ధ్యానించుకుంటూ వారు నిద్రించినట్లయితే చక్కగా నిద్రిస్తారు, త్వరగా నిద్రిస్తారు. మా ప్రభా, మరి ప్రశాంతమైన హృదయాన్ని వారికి అనుగ్రహించండి. క్షమాపణ గుణాన్ని వారికి అనుగ్రహించి కోపము, ద్వేషం అనేవి ఏమీ లేకుండా వారిని నెమ్మదిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. రేపటి దినాన్ని మేము ఏం చేయవలనో అవన్నీ కూడా మేము అప్పగించుకొని ఉన్నాము. నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సమస్తమును మీరు చక్కగా జరిగించమని నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం మా తండ్రి ప్రభా. మరి మీ యొక్క కృప చేతనే మేము ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మరి ఏ విధంగా చేయవలనో మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించి మీరు నడిపించబోతున్నందుకు నీకు వందనాలు. మేము నమ్ముతున్నాం, నీ పైననే ఆధారపడి ఉన్నాం తండ్రి. కృప చూపించండి. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండమని వేడుకొంచున్నాము. మాకు మీరు కాపుదలుగా ఉంటారు. మీరు అనేకమైన వాగ్దానములు ఇచ్చి ఉన్నారు. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు మా ప్రభా. మరి ఏ తెగులు మా గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మరి నీ దూతల కాపుదల కూడా మాకుంటుంది. అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి రాత్రి అంతయు మమ్మల్ని నీ చేతిలో ఉంచుకొనండి. మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మంచి నిద్రను, రెస్టును మాకు అనుగ్రహించండి ప్రభా. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కార్లు లాంటి భయం లేకుండా కాపాడండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. ఎందుకంటే ప్రభా, మేము నిద్రించినప్పుడు మేము మా చేతులలో ఉండము మా ప్రభా. సుషుప్తావస్థలోకి మేము వెళ్తాం కాబట్టి ప్రశాంతమైన నిద్ర మీరు ఇస్తుంటుండగా మేము సంతోషంగా నిద్రించి విశ్రాంతిగా ఉదయకాలంన సంతోషంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.